ఆ! ఓకే. సో, వెంకట్ ఇంకొకటి ఈ 'నవదీప్' ఏదైతే సీక్వెన్సెస్ ఉన్నాయో లాస్ట్ డాన్సింగ్ సీక్వెన్స్ అది టాప్ యాంగిల్‌లో షూట్ చేయడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? అదేం లేదంటే మామూలుగా ఇంక అంటే ఎంత ఎనర్జీ కుదిరితే అంత ఎనర్జీలో పోర్ట్రే చేద్దాం అన్నట్టు. అండ్ ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ గదా! హ్మ్. ఒక ఎక్స్‌ట్రీమ్ వైడ్ షాట్‌లో ఎండ్ చేద్దాము అన్న రీజన్ తోటి టాప్ యాంగిల్‌కెళ్ళి షూట్ చేసాం. ఆ హౌస్ ఇంకా లాస్ట్ ఎడ్జ్‌కెళ్ళి షూట్ చేసామనమాట. సో, ఓకే. సో మెనీ పీపుల్ ఉంటారు. అండ్ అది ఆల్రెడీ అప్పుడు చెప్పిన డెసిషన్ ఏంటంటే ఇంక ఇదే ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ అన్నట్టు. అండ్ సో, అందుకని అంతకు మించి ఏం లేదు. అంటే దాన్ని ఎంత ఎనర్జీతో కుదిరితే అంత ఎనర్జీతో షూట్ చేద్దామని. అంటే వాళ్ళు గూడా ఆ టైంకి యాక్చువల్లీ ఒక 1 అవరే ఉండింది మేము అది చేసేటప్పుడు. అదే. సో, ఇంకా దొరికింది ఎందుకంటే అక్కడ స్పెసిఫిక్‌గా 'నవదీప్‌కి' క్లోజ్ పెట్టి అతన్ని స్పెసిఫిక్‌గా తీసుకొని తర్వాత మళ్ళీ వచ్చిన స్కోప్ ఉండింది. హ్మ్. అంటే ఉన్నాయి హ్మ్. అలాంటి షాట్స్ గూడా. హ్మ్. కాకపోతే టైటిల్స్‌కేసేటప్పుడు మేబీ వద్దని అనుకున్నారో ఏంటో. హ్మ్. ఉండడం అయితే ఉన్నాయి. ఓకే. లేవనైతే లేవు. బట్ లాస్ట్ అయితే లైట్ డౌన్ అవుతుందన్న ఒకే ఒక్క రీజన్ తోటి ఇంక పైకెక్కేసి మొత్తం క్లోజ్ చేసేసాం. అదే కొంచెం తెలివైన పనే అది. లేదు యాక్చువల్లీ డాన్స్‌లో దే వర్ బోత్ ద కవరేజెస్ అంటే క్యారెక్టర్ మీద ఎక్కువ కవరేజ్ ఉంది. అలా ఒక వైడ్‌లో క్యారెక్టర్ డాన్స్ అంతా కూడా ఉంది. నాట్ లాస్ట్ షాట్ కాకపోయినా అండ్ హుహుహు. దాంట్లో ఎనర్జీ చాలా మంచిగా అనిపించింది. ట్రూ. ట్రూ. లైక్ ట్రూ. ఇట్స్ ఫుల్ స్పేస్డ్ ఔట్ అయ్యి నవదీప్ గారు చేసింది చాలా మంచిగా అనిపించి మేము యాక్చువల్లీ అవే వాడాం. కట్స్ మినిమల్ వాడతాం. ఏదైనా స్పెసిఫిక్ మూమెంట్ తప్ప ఆ వైబ్స్ ఉంచేసాం టు హ్మ్. ట్రూ. ఆ ట్రూ. హోల్ అది పెర్ఫార్మన్స్ అంటే విల్ ఒక టేక్ ఓవర్. 70% వైట్స్ ఉంటే 30% కరెక్ట్. కొంచెం కరెక్ట్. క్లోజర్ ఉంటుంది అది. కరెక్ట్. ఓకే. అండ్